మీరు 2 సినిమాలు చేశారు. నియో స్టూడియో అని ఒకటి పెట్టారు. అందులో ఏం చేస్తుండేవారు కంపెనీలో? నేను ఈ 2 సినిమాలే కాదండి, ముందు నుంచి ఆల్మోస్ట్ 2010 నుంచే నేను ఫిల్మ్ ఇండస్ట్రీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశాను. కొన్ని చిన్న సినిమాలకు చేశాను వర్క్. దాని తర్వాత మధ్యలో ఒక సినిమా చేసాము, ఒక సెకండ్ యూనిట్ డైరెక్టర్గా ఒక సినిమా చేశాను. అనిల్ గారితో 28 డిగ్రీస్ నుంచి నేను పరిచయం. అక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. ఆ అన్నతో ఉన్న ర్యాప్తో మేము ఎప్పుడు కథల గురించి డిస్కస్ చేసుకుంటూ, అండ్ నా డైరెక్షన్ అంటే నాకు ఎంత పిచ్చో ఏంటో తెలుసుకుంటూ, దట్టు నాకున్న ఈ పోస్టర్ డిజైనింగ్స్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, ఇవన్నీ యాజ్ ఎ టెక్నికల్ టీమ్ లాగా అన్నకి సపోర్టివ్గా ఉంటూ అలా చేసుకుంటూ వస్తే, అన్న ఇలా సినిమా ట్రయల్స్ చేస్తున్నాను అన్న, ఇలా సినిమా కోసం తిరుగుతున్నాను అన్న అని అన్నకు ఒక కథ చెప్పడం జరిగింది. ఆ కథ చెప్పిన తర్వాత, అరే బాగుందిరా కథ ఇది, నేను ఒకసారి చిట్టూరు గారితో మాట్లాడతానని చెప్పి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత, అవును మీకు తెలిసిన అబ్బాయి అంటున్నారు, ఆ అబ్బాయి వర్క్ బాగుంది అని అంటున్నారు కదా, సార్ మీ దగ్గర ఉన్న కథ ఒకటి ఉంది కదా అది చేద్దాము, అది చాలా బాగుందని చెప్పేసి ఈ కథ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కథ కూడా ఎప్పటి నుంచో అనుకున్నాం మేము. అన్న ఈ కథ తెలుసు మాకు, సో అన్న ఈ కథ ఎప్పుడు చేద్దాం ఏంటి అని మేము మాట్లాడుకుంటూ, సో అదే ఫైనల్గా నా సినిమా అయింది.